హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము పెద్ద సైజు యూనిఫామ్ డ్రెస్ని చిన్న సైజుగా ఎలా మార్చుకోవాలో చూద్దామండి. ఇదేమో ఈ పిల్లలేమో చిన్నపిల్లలు, ఇవి పెరుగుతారని వీళ్ళైతే పెద్ద సైజు యూనిఫామ్ డ్రెస్ తీసుకున్నారు. ఈ యూనిఫామ్ అయితే చాలా హైట్ ఉందండి, అలాగే వెడల్పు కూడా ఉంది. దీన్ని మనము ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో మీరు ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళైతే నేను చెప్పే పద్ధతిలో కుట్టుకున్నారంటే మీ యూనిఫామ్ అనేది ఎక్కడా పోకుండా మళ్ళీ ఇప్పుకునేదానికి ఛాన్స్ ఉంటుందండి. అదే మీరు బయట ఇచ్చి కుట్టించారనుకోండి, వాళ్ళు హైట్ చూస్తారు, హైట్ దగ్గరికి కట్ చేసేస్తారు, కుట్టేస్తారు. అలాంటప్పుడు పిల్లలకి 6 monthsకి అవి మళ్ళీ పొట్టయిపోతాయండి. చూడండి, మనకు ఎంత హైట్ కావాలో ఇలా ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాలి. ఈ సైడు ఆ సైడు రెండు పక్కల మార్క్ చేసుకోవాలండి. లేదా ఒక లైన్ అనేది మీరు అంతా కలిపి ఒక లైన్ మాత్రం ఇలా లైన్ లాగా మీరు కొట్టేసుకున్నారంటే కొత్తగా నేర్చుకునే అంటే ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ మనము కరెక్ట్గా వేసి ఇంకొక సైడు క్రాస్గా అలా వేస్తే నీట్గా రాదు. కాబట్టి ఇలా మీరు మడిచైనా సరే ఇలా కరెక్ట్గా మడిచి ఎక్కడైనా ఇట్లా గీరారనుకోండి, ఎక్కడికి కరెక్ట్గా మడత అనేది పడిపోతుంది. అప్పుడు మీరు కుట్టుకునేదానికి కూడా ఈజీగా ఉంటుందండి. దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మనము నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకోవాలండి. ఓపెన్ చేసి చూడండి, ఇలా మార్క్ చేసిన దగ్గరికి మడిచి ఒకే కుట్టు వేస్తే మీకు క్రాస్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా రాదండి. మీరు కింద ఎక్కడైతే మీరు మార్క్ చేసుకున్నారో అక్కడికి ఒక కుట్టు అయితే ఇలా వేసేసుకోండి. కిందే కుట్టు వేయండి. కింద ఇలా కుట్టు వేసుకున్నారనుకోండి, మీకు మడత కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దానిపైన మనకు మడిచిన దగ్గరికి అది ఇంకా ఓపెన్ కాకుండా ఉండాలి కాబట్టి ఈ సైడు ఆ సైడ్ అయితే మనకు క్లాత్ మిగులుతుందండి. లాస్ట్ వరకు మీరు కుట్టకండి. ఇలా మీరు కుట్టారనుకోండి, మీరు ఈజీగా ఇంట్లోనే ఈ ప్యాంట్ అనేది ఇలా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మీరు ఇంట్లోనే దాన్నంతా ఓపెన్ చేయలేము, అలాగే కుట్టేసుకోవాలి, ఎందుకంతా ఎప్పడము అనుకున్న వాళ్ళు ఇలాగే మొత్తము ఇంతకుముందు చెప్పినట్టే ఎక్కడికైతే మీకు కావాలో అక్కడికి ఇలా పెట్టేసుకొని చూడండి, మనకు పై క్లాత్ ఏమో ఎక్కువ క్లాత్ ఉంది, మనం మడిచిన దగ్గర ఏమో తక్కువ ఉంది. ఇలాంటప్పుడు మీరు కుట్టి వేశారనుకోండి, ఎచ్చులు తగ్గులు వచ్చేస్తుంది, గూడలుగా ఉంటుంది. దీన్ని కూడా మీరు కింద ఇలా మడిచిన దగ్గరికి కరెక్ట్గా ఇట్లా కుట్టేసుకోండి. ఇలా కుట్టేసుకొని దీన్ని మీరు పైన హెమ్మింగ్ వేసుకున్నారనుకోండి, ఇలాంటివి అయితే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇదంతా మీరు హెమ్మింగ్ వేసేసుకున్నారంటే బయట ఎక్కడ గోడలు రాకుండా నీట్గా కనపడుతుంది. అలా కాదు, మాకు మిషనే లేదు, దీన్ని ఎలా మడిచి కుట్టుకోవాలి అన్నప్పుడు ఇది కూడా మీరు ఎక్కడికి కావాలో అక్కడ చూసుకొని ఇలా మడత పెట్టేసుకొని ఇంట్లోనే హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చండి. ఎక్కువ లూజ్ ఉన్న సైడు మీరు ఎంతైతే ప్యాంట్ కావాలో అంత ప్యాంటు దానిపైన పెట్టి మార్క్ చేసుకొని దాని ప్రకారం లూజు కూడా తగ్గించుకోవచ్చండి. దాన్ని అయితే నేను వీడియోలో చూపించలేదు, ఎందుకంటే ఇప్పుడే వీడియో పెద్దదైన చాలామంది చూడడం లేదండి, దానికని నేను అదైతే చూపించడం లేదు. చూడండి, మీరు సైడు అంతా మామూలుగా కుట్టేసుకొని పిస్తా దగ్గర మాత్రం కొంచెం చిన్నదిగా కుట్టుకోండి, లేదంటే పిస్తా అనేది మీకు టైట్ వస్తుంది. సైడ్ ఎంత సైజు మనకు చిన్నది చేసినా కూడా పిస్తా దగ్గర 1 ఇంచు 2 ఇంచులు అట్లా మాత్రమే పట్టేసుకోండి. ఇది టాప్ పొడవు కూడా చాలా ఉందండి, వెడల్పు కూడా అలాగే ఉంది. ఇది ఎంత కావాలో అంతవరకు ఇలా మర్చి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ కుట్టేసి ఇంకొక సైడ్ కూడా మనము ఎంత కావాలో ఇలా చూసేసుకొని ఇదైతే మీరు ఇంట్లోనే నీట్గా మిషన్ ఉన్న వాళ్ళైతే నీట్గా కుట్టేసుకోవచ్చండి. లేదు మిషన్ దగ్గర కుట్టించుకోవాలనుకున్నప్పుడు దగ్గరగా ఉండి ఇలా మీరు ఎంత కావాలో అంతే ఇలా మీరు చూసి కుట్టించుకున్నారంటే పిల్లలకి ఇవి పోయేంత వరకు పిల్లలైతే వేసుకోగలుగుతారు. ఇదైతే మీరు సంవత్సరం మార్చే వాళ్ళకి కాదండి, కొందరైతే 2-3 years దాకా పెట్టుకుంటాం కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్